తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని త్రియక దేవుని నామ పేరట ఆమెన్. ప్రార్థించుకుందాము. దయగలిగిన తండ్రి, ప్రేమలు ప్రభువా, ఈ యొక్క 12వ నెలలో కూడా నా తండ్రి మనం ప్రవేశింపజేసి మరి 26వ దినమున మరి ఆదివారం ముందు, చివరి ఆదివారం ముందు మీ యొక్క నామాన్ని స్మరించుకోవడానికి మరి యొక్క అవకాశం మా జీవితాల్లో ఈ యొక్క 2021వ సంవత్సరంలో దయచేసి బట్టి స్తోత్రం తెలుస్తుంటున్నాం. మేము పాడబోయే పాట ద్వారా ఈ నామానికి మహిమ ఘనత చెల్లులాగున మిమ్మల్ని బలపరిచి వాడుకునండి. వాక్య పరిచర్యలో దేవుని కృప సహాయం తోడ్పాటు మాతో నడిపించడం ప్రార్థిస్తున్నాం. ఈ దాసును కూడా మీరు సిలువ చాటు మరుగుపరచండి. మరి తెలుగు బిడ్డలందరూ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని సమస్త ఘనత వైపు మీకే సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందలు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మరి నిన్నటి దినమున గొప్పగా ఘనముగా దేవుని నామాన్ని మహిమపరచుకునేలాగున ప్రపంచమంతటా కూడా దేవుడు మనకు కృప చూపించి మరి దేవుని యొక్క పుట్టుక శుభ సందర్భాన్ని మంచిగా జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం తెలుస్తుంటున్నాం. మరి ఈ యొక్క దినము ఈ 2021 సంవత్సరంలో చివరి ఆదివారంగా పరిగణించబడుతుంది. వచ్చే ఆదివారం మనము నూతన సంవత్సరంలో మరి ఉంటాం. కాబట్టి దేవునికి కృతజ్ఞత వందనం చెల్లించే రీతిగా దేవుడు చేసిన మేళ్లను మన యొక్క మనసులో, మన హృదయంలో గుర్తెరిగి మరి లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నేను పాడదని పాట మనందరం చేరి పాడుకొని దేవునామాన్ని మహిమపరుచుకుందాము. పాడి
వెలియుమంచును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమందున్నవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవునికి వాక్యం మనము బైబిల్తో చదువుగా ఉందాము. అది ఆదికాండము 33వ అధ్యాయము వచనములు 1 నుంచి 15 వరకు మనం చదువుగా ఉందాము. ఆదికాండం 33వ అధ్యాయం వచనములు 1 నుంచి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండెరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరి దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడేది. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడేది. ఆ తర్వాత యోసేపు రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడేది. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్నాడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను ఎత్తుకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనం వెళ్ళదము, నేను నీకు ముందుగా సాగిపోదని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసి పిల్లలవనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువునకు తెలియను.
ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు నొద్దకు షేయురునకు వచ్చే వరకు నా ముందరున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువ కలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చిందని అతనితో చెప్పెను అన్నదే చదవసినట్టి పాఠ్య భాగము. చదువుగా వినిపించడమైనది దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమలు ప్రభువా, మీ యొక్క వాక్యం ధ్యానించబోతున్నాం. అందరితో మీరు మాట్లాడమని, నీ యొక్క దాసునుడు విసురు చాటున మరుగుపరచమని యేసునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందలు మరియు శుభం తెలుపుకుంటున్నాను. మరి మనకు దేవుడు ఈ యొక్క వారాన్ని, ఈ యొక్క చివరి ఆదివారాన్ని 2021 సంవత్సరంలో మరి మన యొక్క దక్షిణ ఇండియా సంఘం అనుసరించి మరి ఆ యొక్క క్రమం పద్ధతి చొప్పున మనం చూస్తున్నప్పుడు కుటుంబపు ఆదివారముగా మనకు ఇవ్వబడి ఉంటున్నది, ఫ్యామిలీ సండే. కాబట్టి మరి కుటుంబం అనేది ప్రతి సమాజానికి, సంఘానికి చాలా ముఖ్యమైనది, విలువైనది. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఆదిలో ఏదైనా తోటలో ఆదాము హవ్వలను మరి జతపరచి మనుషుడు ఒంటరిగా ఉండట మరి దేవునికి ఇష్టం లేకుండా సాటి అయినటువంటి ఒక తోడును అక్కడ దేవుడు మరి సృష్టించి మరి కలిగజేసి వారిద్దరినీ మరి కుటుంబంలో భార్య భర్తలుగా వారిని జతపరిచి మరి దేవుడు కూడా వారితో కూడా మరి ఆ కుటుంబ వ్యవస్థలో మరి ఆయన కూడా ఒక మెంబర్గా అక్కడ ఉండటం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థకు పునాది వేసింది లేక శిల్పాకారుడు స్థాపించినది, దీన్ని ప్రతిష్ఠించినది, దీవించినది సమస్తం కూడా దేవుడి. ఈ లోకంలో కుటుంబం అనేది చాలా విలువైనది, ముఖ్యమైనది, చాలా పటిష్టమైనటువంటి బాంధవ్యాలను కలిగినది, మరి మంచి గుణాతిశయములను మరి పెంపొందించే మరి మన బిడ్డలకు నేర్పించినట్టు ఒక స్థలం ఏదంటే కుటుంబమే. కాబట్టి ఈరోజు మనకు ఉన్నటువంటి అంశం ఏమిటంటే ఫ్యామిలీ యాజ్ హీలింగ్ స్పేస్. ఫ్యామిలీ యాజ్ హీలింగ్ స్పేస్ అంటే కుటుంబం అన్నది సరిచే స్థలము. అంటే కుటుంబ వ్యవస్థ అన్నది చాలా విలువైనది, ముఖ్యమైనది. మనము మరి ఈ సమయంలో ఈ కుటుంబపు ఆదివారాన్ని మరి మనం ఆచరిస్తూ ఉంటుండగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అన్నది దేవుడు ఈ లోకమునకు ఇచ్చినటువంటి ఒక బహుమానం. ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని మనము చూస్తూ ఉంటున్నాం. అంటే మానవాళికి, ఈ మానవ జాతికి కుటుంబ వ్యవస్థ అన్నది చాలా అవసరమైనది, విలువైనది. కుటుంబం అన్నప్పుడు మరి భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, మరి పలు రకాలటువంటి రిలేషన్షిప్స్ అది మాత్రమే కాకుండా మానవులమైన మనమే కాకుండా మరి మానవులతో పాటు ఈ సృష్టి యావత్తును కూడా దేవుడు కుటుంబ వ్యవస్థగా మరి ప్రపంచ కుటుంబాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు. దానికి సాటిగా ఉన్నటువంటిది ఆ చిన్న కుటుంబం. కాబట్టి ఈ చిన్న కుటుంబము ఈ పెద్ద ఒక లోకానికి అంటే దేవునికి కుటుంబం అన్నది సమస్తమును అందులో ఇమిడి ఉంటున్నాయి. అంటే మనుషులు, మరి మృగాలు, తర్వాత ఈ యొక్క సృష్టించినటువంటి మరి చెట్లు, మరి సమస్తమైనటువంటి పురుగులు కానీ సమస్తము కూడా, మరి పక్షులు, ఆకాశం ఉన్నటువంటి అవి, మరి సౌర కుటుంబం సమస్తం కూడా కుటుంబం అన్నప్పుడు దేవుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్క సృష్టి యావత్తు కూడా, సృష్టించినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా, ప్రతి ఒక్క విషయం కూడా మరి కుటుంబ వ్యవస్థలో పారిభాగస్తులై ఉన్నారు. కాబట్టి ఏదో ఒకటి మరి తరిగిపోయినా, కొరత ఏర్పడినా మరి అన్నిటికీ కూడా ఈ యొక్క ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఈ యొక్క మరి కుటుంబ వ్యవస్థలో, ప్రపంచం కుటుంబంలో, మరి సంఘం కుటుంబంలో, మరి సమాజం కుటుంబంలో మరి కుటుంబ వ్యవస్థ అన్నది చాలా ముఖ్యమైనది ఉంటున్నది. ఎందుకంటే పాత కాలాల్లో మనం చూస్తున్నప్పుడు మరి ఉమ్మడి కుటుంబంగా, జాయింట్ ఫ్యామిలీస్గా ఉండేవి. కాకపోతే ఇప్పుడు మరి కుటుంబాలు చిన్నవైపోయినాయి. ఎందుకంటే స్వార్థం అనేది లోపలికి వచ్చేసింది. మరి అంతమందికి ఎవరు భోజనం చేసేది, అంతమందికి ఎవరు పంచిపెట్టేది, అంతమందికి ఎవరు ఖర్చు పెట్టేది, అలాంటి పరిస్థితులు మన యొక్క స్వార్థం, ఆర్థికంగా మనకు ఆ స్వార్థం వచ్చేసింది.
కాబట్టి బంధాలలో మనకు చాలా తేడాలు రావడంతో నేటి కుటుంబపు వ్యవస్థ మనం చూసినట్లయితే ఈ జాయింట్ ఫ్యామిలీ అంతా విడిపోయి చిన్న కుటుంబాలుగా ఏర్పడి ఆ కుటుంబ వ్యవస్థలో మరి ఉన్నటువంటి ఆ బంధుత్వం బాంధ్యము మరి తగ్గిపోయి, తద్వారా ప్రేమ తగ్గిపోయి, మరి దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. మనుషులకు ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థలో ప్రేమ లేకుండా పోయిందో మరి దేవుని మీద కూడా ప్రేమ తగ్గిపోయి మరి స్వార్థపరులుగా ఈరోజు మనము జీవిస్తుంటాం, మనం చూస్తుంటున్నాం. అంటే ఈ లోకంలో కుటుంబ వ్యవస్థలో మనకు మరి అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మరి పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఎవరైనా ఒక్క పెద్దగా అంటే ఆ తండ్రి కానీ, ఆ తాత అవ్వలు కానీ, మరి తల్లిదండ్రులు కానీ మరి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా మరి కుటుంబంలోనే సరిచేసేవారు. మరి ఈరోజు ఆ కుటుంబంలో సరిచేయాల్సిన పరిస్థితులు మరి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా లేదు కాబట్టి మరి కోర్టులోనికి వెళ్ళి ఈరోజు మన యొక్క సమస్యలను మనము తీర్చుకోవడానికి ఎంతో వ్యయం చేస్తుంది. అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, మరి మనసంతా కూడా ఉన్నటువంటి సంతోషాన్ని కోల్పోతుంది. ఆర్థికంగా లేని వారు కూడా మరి అప్పు తెచ్చి ఆ యొక్క కోర్టుకు పెట్టి మనము మరి మన కుటుంబ వ్యవస్థను ప్రేమతో, సంతోషంతో, సమాధానంతో, ఐక్యంతో ఉన్నటువంటి అన్యాయంతో ఉన్నటువంటి ఆ కుటుంబ వ్యవస్థ ఈరోజు చల్లా చెదురై మరి సంఘములో కూడా మరి ఎందుకంటే సంఘము చాలా విలువైనది. మరి సంఘములో సంతోష, సమాధానము, మరి సమానత్వము ఉండాలంటే మరి కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థలో ఆ యొక్క గుణాతిశయములు, ద గాడ్లీ క్యారెక్టరిస్టిక్స్, ద డివైన్ క్యారెక్టరిస్టిక్స్, దేవుని యొక్క గుణాతిశయములు ఎప్పుడైతే మరి కుటుంబ వ్యవస్థలో మరి మనము దాన్ని కల్టివేట్ చేయలేదో, మరి దాన్ని మనము మరి క్రియల రూపం ద్వారా ఎప్పుడైతే మనము మన బిడ్డలకు నేర్పించకుండా చేయలేదో, ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడికి వస్తుంది? సమాజంలో, సంఘంలో ఈ యొక్క పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటే, సమాధానం ఉంటే, కుటుంబంలో ఒకరినొకరిని విడిచిపెట్టడం అంటే మనము సమస్య వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడి ఓకే నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పి కొంచెం మనము దూరం అయినప్పుడు అది సరిపడిపోతుంది. కాకపోతే మనకు ఆ వైరాగ్యములు మరి నేటి కుటుంబ వ్యవస్థలో మనం చూస్తున్నప్పుడు మరి తల్లిదండ్రులకు విరోధంగా, బిడ్డలకు విరోధంగా, మరి తల్లిదండ్రులు మరి బిడ్డలకు మధ్యలో, అన్నదమ్ములకు మధ్యలో, అక్క చెల్లెళ్ళకు మధ్యలో మరి ఉన్నటువంటి మరి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క నిజమైనటువంటి ప్రేమ, అనురాగాలు నేడు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క సమస్యలే మనం సంఘం కూడా ఎదుర్కొని రాజకీయాలుగా మారిపోవడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ పటిష్టత లేని, ప్రేమ లేని, అంటే ఐక్యత, అన్యోన్యం లేని, సహవాసం లేనటువంటి ఒక కుటుంబ వ్యవస్థ ఈరోజు మారిపోతున్నది. కాబట్టి మనం క్లుప్తంగా మనం చూడాలంటే ఇక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది దేవుడే. గాడ్ ఈజ్ ద క్రియేటర్. గాడ్ హూ షేప్స్, మోల్డ్స్ అండ్ బ్లెస్సెస్ అండ్ మేక్స్ ఇట్ టు గ్రో. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పరచబడింది. కాకపోతే దేవుని యొక్క సహాయం లేకుండా, తోడ్పాటు లేకుండా మనము మన కుటుంబ వ్యవస్థను మరి పటిష్టంగా చేయలేము. దేవుని ప్రేమను అందులో పెంచలేము. కాబట్టి దేవుని ప్రేమతో పాటు మన దేవునితో పాటు ఎదిగినప్పుడు మాత్రమే ఈ యొక్క కుటుంబము సంఘంలో, సమాజంలో మరి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా పలు రకాలటువంటి మరి మానవాళికి మరి అది ముందు మాదిరిగా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యవస్థను దేవుడు మనకి ఏర్పరిచిన మనం దేవునికి కృతజ్ఞతా వందనము చెల్లించవలసిన వారం వింటున్నాం. కాబట్టి నేను, నా యొక్క భార్య, నా యొక్క బిడ్డలు అనేది స్వార్థపరునటువంటి ఒక మాట. కానీ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు మనం చెప్పేదంటే మేము, మా కుటుంబం, మా తండ్రి, మా అమ్మ, మా యొక్క మరి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనేటువంటి ఒక మాది అనేటువంటి ఒక మరి అందరినీ మరి ఆకట్టుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. కానీ నేడు దేవుడు మరి చిన్న కుటుంబాలుగా ఉన్నటువంటి మనల్ని మరి సంఘంలో దేవుడు ఆలయంలో ఒకటిగా మరి దేవుడు ఉమ్మడి కుటుంబంగా చేసి ఉంటాడు. కాకపోతే మనము మన కుటుంబ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి మరి సంఘంలో మన యొక్క పటిష్టత లేనటువంటి పరిస్థితుల్లో, మరి ప్రేమ తగినటువంటి పరిస్థితుల్లో, సమాజంలో కూడా ఇలాంటి కార్యక్రమాలే మరి స్వార్థము, అధికారము, మరి ఒకరినొకరిని కొట్టుకోవటం, చంపుకోవటం, వైరాగ్యము, క్రోధము, మరి ఇలాంటి పరిస్థితులు, ఈగో అనేటువంటి పరిస్థితులు మనకు నెలకొని నేడు కుటుంబ వ్యవస్థ
మరి క్షీణించిపోతూ ఉంటున్నది. కాబట్టి ఎందుకొరకై దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడో మనం దాన్ని గుర్తెరిగి కుటుంబాన్ని సరిచేసుకునే బాధ్యత మనకు ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ యాజ్ హీలింగ్ స్పేస్. అంటే హీలింగ్ అన్నది గుణపరిచేటువంటి ఒక స్థలం, స్వస్థపరిచే ఒక స్థలం, సరి చేసేటువంటి ఒక స్థలం. కాబట్టి మనం చూసినప్పుడు మొట్టమొదటిగా కుటుంబంలో ఈ బాంధవ్యం అన్నది, రిలేషన్షిప్ అనేది చాలా విలువైనది. కాబట్టి మన 3 వాక్య భాగాలు మనకు ఈరోజు ఉంటున్నాయి. అందులో మొట్టమొదటిది ఆదికాండం 33వ అధ్యాయంలో మరి సహోదరుడు పిల్లల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మరి కోపము, క్రోధము దాన్ని సరి చేసుకుని మరలా వాళ్ళిద్దరు కూడా ఏకమవటం మనం చూస్తుంటున్నాం. నూతన నిబంధన మనం చూసినట్లయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి దేవునితో మనము ప్రభు యొక్క శిక్షల బోధన మన పిల్లల్ని పెంచాలి. తల్లిదండ్రులు దానికి ముందుగా మాదిరిగా ఉండాలి. ఆ నిజమైనటువంటి దేవుని మన బిడ్డలకు చూపించాలి. మనమందరం కలిసి దేవునితో ఎప్పుడూ ఐక్యముగా ఉండాలి. మరి దేవుని ప్రార్థించాలి, ధ్యానించాలి. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ పటిష్టత, ఆ బలము, శక్తి అన్నది మరి దృఢంగా ఉంటుంది. మరి 3వది మనం చూసినట్లయితే మరి సువార్త పాఠ్య భాగంలో లూకా సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు చెప్పినట్టు ఒక ఉపమానం. ఇద్దరు మరి సహోదరులు, మరి తల్లిదండ్రులు ఉంటున్నారు. మరి చిన్న కుమారుడు సమస్తం కూడా పంచుకొని దూరదేశానికి కూడా సమస్తమును పాడు చేసి తిరిగి వెళ్ళేటప్పుడు మరి తండ్రి వేచినటువంటి పరిస్థితుల్లో తన కుమారుని గుర్తెరిగి మరలా కుమారుని స్థానాన్ని అతనికి ఇవ్వటం మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ 3 మరి ఈ యొక్క పాఠ్య భాగాలు మనం చూసినప్పుడు మరి సహోదరుల మధ్యలో, సహోదరీల మధ్యలో బాంధవ్యాన్ని మనం ఏర్పరచుకోవాలి. అంటే యాకోబు అన్న మాటకు యామార్చేవాడుగా ఉంటున్నాడు. తన యొక్క సహోదరుని పలు రకాలుగా యామార్చేశాడు. అంటే ఒకసారి మరి వేటకు వెళ్ళి వచ్చినప్పుడు, టైర్డ్గా వచ్చినప్పుడు మంచి ఆహారంను మరి యాకోబు తయారు చేసి ఉంటుండగా మరి ఏశావు అడిగాడు, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఇస్తే బాగుంటుందని చెప్పి అడిగినప్పుడు మరి యాకోబు ఆ సమయంలో ఒక మాట అడిగినాడు, నీ జ్యేష్ఠ పుత్రత్వాన్ని నాకు ఇచ్చేస్తావా? ఆ జ్యేష్ఠపుత్ర భాగాన్ని మరి అమ్ముకుని తన యొక్క ఆకలిని తీర్చుకునే పరిస్థితి మనం యోసేపులో చూస్తుంటున్నాం. కాబట్టి యాకోబు మరి అనే మాటకు ఏమార్చేవాడు. కాబట్టి ఆ విధంగానే మరి ఆహారాన్ని మరి తన సహోదరునికి ఇవ్వడానికి తనకి జ్యేష్ఠపుత్ర భాగాన్ని తీసుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. రెండవసారి మరి తన యొక్క తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఈసాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏశావుని పిలిపించి మరి అడవికి వెళ్ళి మంచి వేట కూర తెమ్మని మరి చెప్పినప్పుడు ఏశావు బయలుదేరేశాడు. కాకపోతే యాకోబును ఎక్కువగా ప్రేమించుంటే తన తల్లి ఏం చేసింది, దీన్ని వింటూ ఉంటూ మరి మందలోంచి ఒక గొర్రె పిల్లను మరి సిద్ధం చేసి వెంటనే యాకోబు చేత మరి ఇచ్చి పంపించింది. యాకోబుకు మేకప్ చేసింది తల్లి. వెంట్రుకలంతా ఎక్కువ ఉంటుంది ఏశావు కాబట్టి యాకోబుకు ఆ వెంట్రుకలతో మేకప్ చేసి చివరికి ఏమైపోయింది, మరి ఆ యొక్క తండ్రి యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని అంతా కూడా మరి యాకోబు తీసుకుని మరి యాకోబు మరి ఏశావును, తన యొక్క అన్నటువంటి ఏశావును యామార్చాడు. మరి ఏశావు మరి చాలా మరి ఆలస్యం వచ్చినప్పుడు మరి తండ్రి వద్దకు వచ్చి, నాయన నేను తెచ్చాను, తిని నన్ను దీవించమని చెప్పినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది యాకోబు అని చెప్పి తండ్రి కూడా గుర్తెరిగి మరి యాకోబుకు ఆశీర్వాదాన్ని, ఏశావుకు మరి శాపాన్ని అక్కడ ఇవ్వటం మనం చూస్తుంటున్నాం. కాబట్టి దీనికి భయపడి పారిపోయి మరి తల్లి ఏం చేసింది, యాకోబు పంపించి తన యొక్క మామ ఇంటికి వెళ్ళమని చెప్పేసింది. కాబట్టి వెళ్ళేటప్పుడు ఆ రోజు రాత్రి మరి ఆ యొక్క అరణ్యంలో ఒక చోట మరి అక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాడు. నిచ్చెన వేయబడి ఆకాశం భూమికి మరి యామార్చన కూడా దేవుని యొక్క వాగ్దానం చేసిన బిడ్డలు కాబట్టి మరి దేవుడు అతను ఒంటరిగా ఉన్నప్పుడు తన దేవదూతలలో పంపించి కాపాడినట్టుగా ఆ యొక్క కళ్ళలో దర్శనంలో తెల్లవారు లేచి ఒక రాత్రి నిలబెట్టి మరి దానికి బెత్తేలటువంటి పేరు పెట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మరి అక్కడి నుంచి వెళ్ళి తన యొక్క మామ ఇంట్లో చేరి తన ఇద్దరు కూతురు కూడా మరి పెళ్లి చేసుకుని
తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి మందలతో బిడ్డలతో మరి మరలా తిరిగి తన యొక్క సొంత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మరి ఏశావు 600 మందితో అతను ఎదుర్కొనవలనని వచ్చినప్పుడు యాకోబు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మరలా తిరిగి వస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి దర్శించాడు. నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడువని చెప్పి గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుని యొక్క దూత తొడలో కొట్టి యాకోబును దీవించి అప్పుడు పేరు మార్చబడింది ఇజ్రాయేలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అనే మాటకు ఏమార్చేవాడు ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నప్పుడు సమస్త ప్రజలకి తండ్రిగా ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ వంశంగా మనం కూడా ఈరోజు పరిగణించబడుతున్నామంటే అంటే దేవుడు తన యొక్క నామమును మార్చి మరి దేవుని సన్నిధిలో అతనితో కూడా ఉంచి మరి ఏశావును మరి తనతో వస్తున్న 400 మందిని ఎదుర్కోవడానికి శక్తిని, బలమును, ధైర్యం ఇచ్చాడు దేవుడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఆ యొక్క వైరాగ్యము తీర్చబడి ఒకరొకరు క్షమించుకొని ఒకరి మీద ఒకరు మరి పడి ఏడ్చి కన్నీరు పెట్టి మరి దేవుని యొక్క కటాక్షాన్ని మరి యాషా ద్వారా యాకోబు పొందుకోవటం మనం చూస్తుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మొట్టమొదటిగా పిల్లల మధ్యలో నిజమైనటువంటి ఒక బాంధవ్యాన్ని ఏర్పరచడానికి తల్లిదండ్రులు, ఈ యొక్క సమాజము, సంఘము కృషి చేయాలి, సహాయం చేయాలి. పలు సందర్భాల్లో మరి సమాజము కుటుంబాలు విడదీస్తుందా కానీ మరి బిడ్డల మధ్యలో ఒక చిచ్చు పెడుతుందా కానీ మరి బంధువులే అలాగ చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క గృహముగా, దేవుని కుటుంబ వ్యవస్థ ఏర్పరచబడిన వారం కాబట్టి, పిలువబడిన వారం కాబట్టి, మనము ఏర్పాటు చేసుకున్న వారం కాబట్టి మొట్టమొదటిగా మరి సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని మనం సరి చేసుకోవడం మొట్టమొదటిగా మనం ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించే వారంగా ఉండాలి, కటాక్షించే వారం. ఎందుకంటే దేవుడు మన మీద మనం ఎన్ని తప్పులు చేసి కూడా కటాక్షించి దేవుడు మనతో కూడా ఉంటున్నాడు. అందుకనే దేవుడే మనకు ముందు మాదిరి. మనం క్షమించడానికి యేసు ప్రభువుని లోకానికి రక్షకుడుగా పంపించడం మనం చూస్తుంటున్నాం. రెండవది మనం చూసినట్లయితే బిట్వీన్ గాడ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ అమాంగ్ ద చిల్డ్రన్. అంటే దేవుని యొక్క మరి గాడ్స్ కంటిన్యూస్ ఫర్గివ్నెస్ ఆన్ us. మరి దేవుడు ఈరోజు ఒక్కరోజే మాత్రం కాదు, ఎల్లప్పుడూ క్షమించే దేవుడు. మరి తన యొక్క క్షమాపణ అన్నది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి మనకు దేవుడు క్షమించేటప్పుడు ఆయుధం ఉన్నప్పుడు మనము ఒకరితో ఒకరు మరి ఒకరినొకరు క్షమించి మనం ఏం చేయాలి? మరి దేవునితో సమాధానపడాలి, సోదరులతో సమాధానపరచబడాలి. అంటే పగ, ఆ యొక్క దూరాన్ని మనం ఏం చేయాలి? దేవుని ప్రేమ ద్వారా, దేవుని శక్తి ద్వారా సరి చేసుకోవాలి. ఇది సంఘం కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంటున్నది. బిట్వీన్ గాడ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే ఎఫెసీ పత్రికలో మరి ప్రభువునందు మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని చెప్పి పిల్లలకును 4వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ వచనంలో తండ్రులారా అంటే పేరెంట్స్ అనే అర్థం. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఆ డిసిప్లైన్, క్రమశిక్షణ అన్నది కొట్టడం మాత్రమే కాదు, మరి ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ చూపించాలి, తిట్టేటప్పుడు తిట్టాలి, కొట్టేటప్పుడు కొట్టాలి. అదే సమయంలో దేవుని యొక్క ప్రభు యొక్క శిక్షలో బోధలోను వారిని పెంచాలి. అలాంటప్పుడు మాత్రమే బాలుడు నడవలసిన త్రోవను వారికి చూపించాలి. తల్లిదండ్రులు చూపించకపోతే వేరెవరు చూపిస్తారు? నేటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మనం కష్టపడిన రీతిగా మన బిడ్డలు కష్టపడకూడదని చెప్పి వారిని ఎలాంటి కష్టపడకుండా పెంచేస్తూ ఉంటున్నాం. కాకపోతే వారి కష్టం తెలియాలి, కష్టపడాలని ఉద్దేశం కాదు, కానీ కష్టం మనం వచ్చినటువంటి మార్గం వారికి తెలియాలి. మనం ఎలాగ దేవుడు మనల్ని హెచ్చించాడు, మనం హెచ్చించేది కాదు, దేవుడు మనల్ని హెచ్చించిన దానివల్ల మనము వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతున్నాం, మంచి బట్టలు తీసి ఇవ్వగలుగుతున్నాం, మంచి తిండి పెట్టగలుగుతున్నాం. కాకపోతే మంచి ప్రేమను దేవుని మీద మన బిడ్డలు పెట్టుకుని ఉంటున్నారని చూస్తే ఈ రోజుల్లో లేరు. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలు ఆ యొక్క స్వార్థం అనేది వచ్చేసింది. కాబట్టి మరి మన బిడ్డలు, నా బిడ్డ, నా యొక్క కుటుంబం అనేటువంటి వ్యవస్థ ఇప్పుడు మారిపోయింది. కాబట్టి దేవునితో సంబంధము ఈరోజు మన బిడ్డలకి దేవుడి సమస్తమును మనకి ఇచ్చే దేవుడు కుటుంబ వ్యవస్థకు ఆయనే మూల కారకుడు, ఆయనే మరి శిల్పాకారుడు, మరి స్థాపించిన వ్యక్తి ఆయనే. దాన్ని ప్రతిష్ఠించి దీవించి ఫలించి అభివృద్ధి చెందుడని చెప్పినటువంటి వ్యవస్థ ఇచ్చిన దేవుడి. కాబట్టి పిల్లలు
మరి తల్లిదండ్రులు మరి దేవుని ముందర విధేయులై ఉండి దేవునికి మాట చొప్పున మన బిడ్డలను పెంచాలి. బిడ్డలు తల్లిదండ్రులను ఘనపరచాలి. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులు ఘనపరుస్తుంటున్నారా? మరి ఈరోజు ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో మరి బిడ్డలు తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితులు, బిడ్డలు మరి తల్లిదండ్రులు కొట్టేటువంటి పరిస్థితులు, ఆస్తి ఉంటే దానికి మరి తల్లిదండ్రులు మరి బిడ్డల మధ్యలో ఉండే తగాదాలు, వైరాగ్యములు. కాబట్టి మరి ఆస్తి ఉంటే ఒక విధమైనటువంటి పరిస్థితి, ఆస్తి లేకపోయినా మరి వేరే ఒక పరిస్థితి. మరి ఎంతమంది బిడ్డలను కూడా తల్లిదండ్రులు చూడలేని పరిస్థితులు ఈరోజు మనము మరి న్యూస్లో మనం ప్రతిరోజు కూడా వింటూ ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రేమ చలారిపోయింది. తల్లిదండ్రుల మధ్యలో ఎంత కష్టపడి పెంచారో ఆ తల్లిదండ్రుల్ని కనపరిచేటువంటి యొక్క మంచి దృష్టి, మరి మంచి గుణము మరి మానవతలో ఈరోజు తగ్గిపోతుంటున్నారు. కాబట్టి ఇక నేరుగా చూసే తల్లిదండ్రులను, సహోదరులను ప్రేమించిన వాడు, సహోదరిని ప్రేమించిన వాడు మరి దూరం నుండి దేవుని ఎలా ప్రేమిస్తాడో ప్రేమైన దేవుని పెట్టారు. కాబట్టి ఈ సమయంలో మనము మన కుటుంబం చాలా ముఖ్యమైనది, లేదని చెప్పలేదు. మన కుటుంబంతో పాటు మరి ఉమ్మడి కుటుంబంగా మనం మన సంఘాన్ని, సమాజాన్ని దేవుడు ఇచ్చినట్టు మనము దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. అందుకని నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువును ప్రేమించు. కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటిది. కాబట్టి బిట్వీన్ గాడ్ అండ్ చిల్డ్రన్, బిట్వీన్ గాడ్ అండ్ పేరెంట్స్ యు మస్ట్ హ్యావ్ గుడ్ బాండేజ్. సరైనటువంటి బాంధవ్యాన్ని మనం ఏర్పరచుకోవాలంటే మరి మనకు దేవునికి మంచి సంబంధమును, సత్సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి దాన్ని మన బిడ్డలకు నేర్పించాలి. చివరిగా మనం చూసినట్లయితే బిట్వీన్ చిల్డ్రన్ అండ్ ద పేరెంట్స్, అంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ చిన్న కుమారుడు వినలేదు. సంస్థానం పంచుకుని దూరంగా వెళ్ళిపోయాడు, వ్యర్థం చేసేశాడు. కాలం వ్యర్థమైపోయింది, అంటే సమయం వ్యర్థమైపోయింది, తన యొక్క డబ్బులు వ్యర్థమైపోయింది. ఫ్రెండ్స్ అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. క్షామంలో కరువులో ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో పందులకు వేసేటువంటి పొట్టును కూడా తినలేనటువంటి ఒక పరిస్థితి వచ్చి మరి ఆకలికి చనిపోతున్నటువంటి పరిస్థితిలో మరి అలాంటి దుర్భర పరిస్థితిలో బుద్ధి వచ్చి తన యొక్క తండ్రిని మరి సంధించడానికి తన మనసులో అనుకున్నాడు, నేను పరలోకమునకు విరోధముగా, దేవునికి విరోధముగా నీ ఎదుటను పాపం చేసి నేను ఒప్పుకుంటాను. ఇక నీ యొక్క కుమారుడు అనిపించుకుని నాకు యోగ్యత లేకుండా పోయింది, యోగ్యత లేదు నాకు. కాకపోతే నీ యొక్క కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకుని నాకు 3 పూట్ల ఆహారం దొరుకుతుందని చెప్పి అది ఎంతగానో ఆశించి మరి తన యొక్క హృదయమును మార్చుకొని తన యొక్క పరిస్థితులను మార్చుకోవటానికి మరి తన యొక్క తండ్రితో సహవాసాన్ని పెంపొందించుకోవడానికి, క్షమాపణ పొందడానికి, తన యొక్క తప్పుదమును క్షమించమని అడగటానికి మరి తన యొక్క హృదయమును, తన యొక్క మనస్సును సరి చేసుకుని వెళ్తూ ఉంటున్నాడు. కాకపోతే తండ్రి యొక్క ప్రేమ ఎల్లప్పుడూ చాలా విలువైనది. కాబట్టి తండ్రి ఎదురు చూస్తుంటున్నాడు. చిన్న కుమారుడు వెళ్ళిపోయినాడే, ఆస్తిని తీసుకుని కూడా తండ్రి మరీ బాధపడలేదు. ఎప్పుడు వస్తాడా, తిరిగి వస్తాడని చెప్పి చూస్తున్నప్పుడు దూరంలో వస్తుంటే తన యొక్క కుమారుని పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా మరి తండ్రి యొక్క ప్రేమ మాత్రము మారలేదు. పరిగెత్తి వెళ్ళి మరి అతని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని అప్పుడు తప్పిపోయిన కుమారుడు, చెడ్డ కుమారుని అడిగాడు, అయినా నేను ఈ విధంగా తప్పు చేసేసాను, క్షమించు, నాకు యోగ్యత లేదని చెప్పినప్పుడు లేదు నీవు నా కుమారుడు చెప్పి వెంటనే ఆ కుమారుని మరి పిలిపించి మరి వెంట్రుకలంతా కత్తిరించి క్షౌరం చేయించి నూతన బట్టలు మరి మంచి పాదరక్షలు ఇచ్చి మరి అతన్ని ఒక పెళ్లి కుమారుని వల్లే తన యొక్క కుమారుని స్థితిలో మరలా ఆ యొక్క బాంధవ్యాన్ని తండ్రి ఏర్పరచుకొని మరి విందు చేయించి మరి అక్కడ అందరికి కూడా ఆ యొక్క కుమారుడు చనిపోయి మరలా తిరిగి వచ్చాడు, బ్రతికాడు, తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చి చెప్పి సంతోషంతో ఆ యొక్క కుటుంబం ఉన్నది మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి మనము మన యొక్క సంఘము, మన యొక్క సమాజము, ఈ లోకము మరి నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మదిని కలిగి ఉంటుంది. ఇతరుల్ని క్షమించేటువంటి గుణాతిశయం మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే క్షమిస్తామో, ఎప్పుడైతే మన తప్పిదములను మనము గుర్తెరుగుతామో మరి దేవుడు కూడా మనం క్షమించి మనకు ఎల్లప్పుడూ ఈజ్ ఫర్గివింగ్ us కంటిన్యూస్లీ, ఈజ్ ఫర్గివింగ్ us కంటిన్యూస్ లవ్ విత్ లవ్, కంటిన్యూస్ మర్సీ. కాబట్టి ఆయన కృప లేకుండా కంటిన్యూయింగ్ గ్రేస్, వితౌట్ మర్సీ, వితౌట్ లవ్ ఆఫ్ గాడ్ వి కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి దేవుని యొక్క మిక్కిలి ప్రేమ, మిక్కిలి కృప,
మిక్కిలి దయ కరుణ కటాక్షముల చేత మన దేవుడు మరి దీవించి మనం ఎన్ని తప్పుదములు మనం చేసినా కూడా దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా మరి ఇంతవరకు ప్రేమిస్తుంటున్నాడు. ఈ చివరి దినాల వరకు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. అంటే ఈ యొక్క 2021 సంవత్సరము ఈ యొక్క 12 నెలలో 26వ దినం అన్నది అంటే చివరి ఆదివారం. కాకపోతే మనము నూతన సంవత్సరంలో నూతన ఆదివారం మొట్టమొదటి ఆదివారంలో ప్రవేశించబోతుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నమ్మకంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము మన కుటుంబము దేవుడు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థలో మనం ఒకరినొకరిని తగ్గించుకొని ఒకరినొకరిని క్షమించి ఒకరినొకరిని అంగీకరించి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ సరిచేసే గుణం చేసే స్వస్థపరిచే అంటే మన యొక్క పరిస్థితుల్లో అది ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా మరియు మనకు మధ్య ఉన్నటువంటి దూరము ఆ యొక్క ఎడము ఆ యొక్క పగ కోపము క్రోధమంతా కూడా చల్లార్చబడి దేవునికి బిడ్డలుగా జీవించాలి. దేవుడితో మనం కృప చూపించిన కాక ఆమేన్. మనమందరం చేరి ప్రభు ప్రార్థించుకుందాం. పరలోకమందరం మా తండ్రి, నా పరిశుభ్రపరచబడిన కాక ఈ రాజ్యం వచ్చిన కాక ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి నెరవేరును కాక వారి దినాలను మాకు దయచేయము. అలా చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మాకు క్షమించము. మమ్మల్ని శివలేక తెగ దృష్టిని తప్పించము. రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఉన్నవి. ఆమేన్.